తెలంగాణలో పలు కొత్త జిల్లాలు రద్దు కానున్నాయని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ పాలనలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని, ఇప్పుడున్న 33 జిల్లాలను కుదిస్తూ 17 లోక్సభ నియోజకవర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలుగా ప్రకటించనుందనే వార్తలొచ్చాయి. ఆసిఫాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నిర్మల్, జగిత్యాల్, ములుగు, గద్వాల్, వనపర్తి, భద్రాద్రి తదితర జిల్లాలు రద్దు అవుతాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాల రద్దుపై తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏ జిల్లాను రద్దు చేయదని స్పష్టం చేశారు. పాత జిల్లాలను రద్దు చేయాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి ఏమాత్రం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలు యథావిధిగా కొనసాగుతాయని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల నిధుల కోసం కేంద్రం వద్దకు తరచూ వెళ్తాయని, వెళ్లిన ప్రతిసారి నిధులు రావని, తమది పేదల ప్రభుత్వమని వెల్లడించారు. ఈ సభను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సభను ఎన్ని రోజులు నడుపుతారో చెప్పడం లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తదితరులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. సభను కనీసం 15 రోజుల పాటు నడపాలని ప్రభుత్వాన్ని కోరినట్లు హరీష్ వెల్లడించారు. ప్రభుత్వం మాత్రం 3 లేదా 4 రోజులు నడుపుతామని చెప్తోందన్నారు. బీఏసీ లేకుండానే బిల్లులు పెట్టడం సంప్రదాయ విరుద్ధమని హరీష్ మండిపడ్డారు.